జై తుంబేశ్వర్ మహారాజ్. जय తుంబేశ్వర మహారాజ్. నేను ఇక్కడ ఉన్నాను మర్లబా పంచాయత్ దగ్గర. ఇది రాయగడ బ్లాకు. మర్లబా పంచాయత్ దగ్గర కొంచెం ముందుకు పేకాట రోడ్ లో వస్తే టబార్ సింగ్ అని ఒక రైట్ సైడ్ కి మనం తిరిగితే టబార్ సింగ్ అని ఉంటది. అక్కడ పెద్ద కొండ అయితే కనిపిస్తుంటది. ఆ కొండ మీద తుంబేశ్వర మహారాజ్ యొక్క ఆలయం అయితే వెలిసింది. ఇది చాలా మహిమాన్వితమైన శివాలయం. ఇది కనీసం 300 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు యొక్క పూర్వీకులు ఇక్కడ నివసిస్తున్న మన ఆదివాసుల యొక్క పూర్వీకులు ఇక్కడ చాలా మహిమలు చూశారు. ఈ యొక్క శివుని యొక్క మహిమల్ని చూశారు. ఎలా అంటే ఎప్పుడు కూడా వర్షం పడకుండా కరువు ఏర్పడినప్పుడు వాళ్ళు బాజా భజంత్రీలతో ఈ కొండ మీదకి వచ్చేసి ఇక్కడ ఒక గుహలాగా ఉంటది. ఆ గుహలో అయితే ఆ పాలను పోసేవాళ్ళంట. ఆ పాలు పోసి వాళ్ళకి మందిరం ఈ కొండ నుంచి కిందకి దిగేటప్పటికే మేఘం వర్షావృతమై వర్షం పడేదంట. వాళ్ళకి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఈ యొక్క మందిరంలో ఆ శివుడి యొక్క ప్రత్యేకతని వాళ్ళు చెప్పుకు వచ్చారు. వాళ్ళు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. నిజంగా ఇక్కడ శివుడిలో మహిమ ఉంది. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరున్నా మన రాయగడ బ్లాకు గజపతి జిల్లాలో ఉంది. రాయగడ బ్లాక్ నుంచి మర్లవా వరకు వస్తే మర్లవా నుంచి రైట్ సైడ్ తిరిగి ఇక్కడ పేకాటికి వెళ్ళే తోవలో టబార్ సింగ్ అనే గ్రామం దగ్గర కొండ ఉంది. పెద్ద కొండ. వెళ్ళేటప్పుడు కొంచెం రిస్కీగా ఉంటదని ఇప్పుడైతే వాళ్ళ కమిటీ నుంచి గవర్నమెంట్ సహాయంతో స్టైరేస్ అయితే ఏర్పాటు చేశారు. కొంతమంది ఈజీకి కూడా ఎక్కొచ్చు. కొత్త వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళు ఉంటారు కాబట్టి కమిటీ వాళ్ళని కలిసి ఈ మీదకి రావాలి. కాబట్టి ఇది రిస్కీ ప్లేస్ అయినప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క దేవుడి యొక్క మహిమ అయితే చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మందిరానికి వచ్చి దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. జై తుంబేశ్వర్. జై జై తుంబేశ్వర్. जय जय